అందరికీ నమస్తే. డిఎస్సి అభ్యర్థులారా, గృహిణులుగా, ప్రైవేటు ఉద్యోగులుగా ఉంటూ మీరు సాగిస్తున్నటువంటి ఈ ప్రయాణం, మీరు చేస్తున్నటువంటి ఒక నిశ్శబ్దమైనటువంటి యుద్ధం. పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీ మెదడులో నిరంతరం ఏదో ఒక ఆలోచన నడుస్తూనే ఉంటుంది. ఒక పక్క వంటగదిలో పని కొనసాగుతున్నా, మరో పక్క ప్రైవేట్ స్కూల్లో కానీ ఆఫీసుల్లో కానీ జాబ్ చేస్తున్నా మీ అంతరాత్మ మాత్రం ఎప్పుడు ఆ టాపిక్ ఇంకా పూర్తి కాలేదు, ఈ బిట్టు గుర్తు రావట్లేదు అని మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. శ్రీశ్రీ గారు అన్నట్లు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం, పరపేడన పరాయత్నం అన్న మాటలు మీ విషయంలో అక్షర సత్యాలు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న సమాజం మీ యొక్క నిరంతర శ్రమను గుర్తించదు. పైగా ప్రశ్నలతో మిమ్మల్ని పీడిస్తుంటుంది. మీరు పడుతున్నటువంటి ఈ మానసిక మదనాన్ని ప్రపంచం కేవలం మీరేదో ప్రిపరేషన్ చేస్తున్నారు అనుకుంటుంది, కానీ అది ఒక నిరంతర అపరాధ భావంతో కూడుకున్నదని గ్రహించదు. మీ పిల్లలు మిమ్మల్ని ఆడుకోవడానికి పిలిచినప్పుడు వాళ్ళకు మీరు సమయం ఇవ్వలేక పుస్తకం ముందు కూర్చున్నప్పుడు మీకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నేను మంచి తల్లినేనా, ఇంటి బాధ్యతలు సరిగ్గా నెరవేరుస్తున్నానా అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంది. ప్రైవేటు ఉద్యోగము లేదా ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే వారికైతే రోజంతా శ్రమించి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటుంటే మీరు మాత్రం ఆ నిద్రను త్యాగం చేసి పుస్తకాన్ని తెరుస్తారు. అప్పుడు అనిపిస్తుంది, నాకు కూడా కాసేపు ప్రశాంతంగా పడుకోవాలని ఉండదా అని. కానీ ఆ మరుక్షణమే కవనార్థము కాదు, కలనార్థము కాదు, నవయుగ సృష్టికి నవలోక ధ్వనికి అన్నట్లుగా మీ జీవితంలో ఒక కొత్త వెలుగు కోసం మీరు ఆ నిద్రను త్యాగం చేస్తారు. చుట్టూ ఉన్న సమాజం కూడా మీకు అంత సులభంగా మద్దతు ఇవ్వదు. ఈ వయసులో నీకు చదువు అవసరమా? పిల్లలు పెరిగే టైంలో ఈ చదువులేమిటి? ప్రైవేట్ జాబ్ వదిలేసి రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అనే మాటలు బాణాల్లాగా హృదయానికి గుచ్చుకుంటూ ఉంటాయి. ఇలాంటి మాటలు విన్నప్పుడు కలిగేటటువంటి ఆవేదన వర్ణనాతీతం. ఒక్కోసారి ఆత్మవిశ్వాసం ఆకాశం అంత ఎత్తుకు వెళ్తుంది, కానీ సిలబస్ కొండలా కనిపించినప్పుడు ఒక్కసారిగా పాతాళానికి పడిపోతుంది. తిలక్ గారు చెప్పినట్లు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు కావు, అవి ఆకలితో అలమటించే శ్రమజీవుల కన్నీటి చుక్కలు. మీ ప్రిపరేషన్ కూడా ఒక ఎంజాయ్మెంట్ కాదు, అది మీ కష్టాన్ని రగిలించేటటువంటి ఒక అగ్ని కణం. నోటిఫికేషన్ వస్తుందా రాదా, వస్తే నేను ఆ 100 మందిలో నెగ్గుకు రాగలనా అనే భయము మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కానీ మిత్రులారా, మీలో ఉన్నటువంటి ఆ ఆరాటం, ఆ కసి ఉందే, అదే మిమ్మల్ని అందరికంటే ప్రత్యేకం చేస్తుంది. ప్రతిరోజు ఎన్నోసార్లు ఓడిపోతూ మళ్ళీ ధైర్యాన్ని కూడగట్టుకొని పుస్తకం పడుతున్నారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నట్లు, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఈ అడవి దాగిపోనా అని ఒక్కొక్కసారి ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోవాలని అనిపించిన వెంటనే మీ బాధ్యత మిమ్మల్ని మేల్కొలుపుతుంది. మీ కన్నీళ్ళు, మీ త్యాగాలు, మీ నిద్రలేని రాత్రులు, మీరు వదులుకున్నటువంటి ఎంజాయ్మెంట్స్, ఇవన్నీ కూడా వృధా పోవు. మీరు పోరాటం చేస్తుంది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు, మీ అస్తిత్వాన్ని చాటుకోవడం కోసం. శ్రీశ్రీ గారు మరో చోట అన్నట్లు, నిజం నిద్రపోదు, నీ ఆశయం చావదు. రేపు మీ పేరు పక్కన టీచర్ అనే హోదా చేరినప్పుడు ఇవాళ మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే రేపు మీ విజయగాథను ఒక ఎగ్జాంపుల్గా చెప్తారు. నా దారి రహదారి కాదు, అది ఒక అగ్నిధార అని మీరు గర్వంగా చెప్పుకునేటటువంటి రోజు మీకు వస్తుంది. ఇంతలో మీ ధైర్యాన్ని మాత్రం చావనివ్వకండి. మీ పోరాటం రేపటి మీ విజయానికి బలమైనటువంటి పునాది. సింహం వెనక్కి తగ్గింది అంటే అది ఓడిపోయినట్లు కాదు, ఉరుములాంటి వేగంతో ముందడుగు వేయబోతున్నట్లుగా లెక్క. మీ విజయం మీకోసం వేచి చూస్తుంది. మీ ప్రిపరేషన్ అయితే హార్డ్గా చేయండి. రాబోతున్నటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో మీ పేరు అనేది సెలక్షన్ లిస్ట్లో ఉండాలి. దానికోసం మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండండి. ఆల్ ద బెస్ట్.